హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో అరసవెల్లిలో ఉన్న సూర్య భగవానుని టెంపుల్ విశిష్టత గురించి మొత్తం క్లియర్గా చెప్తానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. ఆంధ్రాలో గల ఏకైక ప్రాచీన సూర్య భగవానుడి ఆలయం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు ఉన్నాయండి. వెంకటేశ్వర స్వామికి సంబంధించి తిరుపతి, మహాశివుడికి సంబంధించి శ్రీకాళహస్తి, శ్రీశైలం, వినాయకుడికి సంబంధించి కాణిపాకం, ఇలా ప్రతి దైవానికి సంబంధించి దేశంలోనే అత్యంత ప్రసిద్ధమైన ప్రాచీన దేవాలయాలు ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఉన్నాయండి. వీటితో పాటు సమస్త లోకాలకు వెలుగును ప్రసాదించే సూర్య భగవానుడి అరుదైన ఆలయం కూడా ఒకటి ఉందండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏకైక ప్రాచీన సూర్య భగవానుడి ఆలయంగా దేశంలోని అరుదైన సూర్య భగవానుడి ఆలయాల్లో ప్రముఖమైనదిగా ప్రసిద్ధి చెందిందండి. ఇక ఆలయ విశిష్టత అయితే తెలుసుకుందామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం పట్టణానికి 2.5 కిలోమీటర్ల దూరంలో అరసవెల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం అయితే ఉందండి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆరాధ్య దైవంగా ఇక్కడి సూర్య భగవాను పూజిస్తారండి. ఈ ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా దేశంలో అనేక ప్రాంతాల నుంచి భక్తులైతే వస్తూ ఉంటారండి. ఈ సూర్యనారాయణ స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత అయితే ఉందండి. ప్రతి ఏటా 2 పర్యాయాలు సూర్యోదయాన సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న మూల విరాట్టు పాదాలను తాకేలా ఈ ఆలయాన్ని అయితే నిర్మించారండి. ఈ దృశ్యం భక్తుల్లో ఆనంద పారవస్యాన్ని, ఆధ్యాత్మికతను నింపుతుందండి. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు భక్తులు అశేషంగా తరలి వస్తారండి. దేవస్థానం ప్రాంగణంలోని అనివెట్టి మండపం, సుదర్శన ద్వారం మధ్యలో సూర్యునికి తొలి కిరణాలు గర్భగుడిలో ఉన్న మూల విరాట్టును తాకి గొప్ప తేజస్సును అందిస్తాయండి. ప్రతి సంవత్సరం మార్చి 9, 10, 11, 12 తారీఖుల్లో, అక్టోబర్ 1, 2, 3, 4 తారీఖుల్లో ఈ అద్భుతమైతే ఆవిష్కరింపబడుతుందండి. ఈ అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే అన్ని పాపాలు తొలగిపోతాయనే నమ్మకం కూడా ఉందండి భక్తులకు. ఇక వైభవంగా రథసప్తమి వేడుకలైతే ఇక్కడ చేస్తారండి. అది ఇప్పుడు తెలుసుకుందాము. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి రథసప్తమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారండి. ఈ రోజు కోసం భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారండి. వేద పండితులు స్వామివారి వేద మంత్రోచ్చారణల నడుమ మంగళ ధ్వనులతో మహాక్షీరాభిషేక సేవనైతే నిర్వహిస్తారండి. అరసవల్లి సూర్య భగవానుడికి విశేషమైన పర్వదినం అండి ఇది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు అత్యధికులు దర్శనం చేసుకునేందుకు లక్షలాది సంఖ్యలో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా అయితే తరలి వెళ్తారండి. ఇక శ్రీ కూర్మం గురించి అయితే తెలుసుకుందామండి. శ్రీకాకుళం పట్టణంకు 15 కిలోమీటర్ల దూరంలో శ్రీ కూర్మం ఉందండి. అరసవెల్లి ఆలయాన్ని సందర్శించే భక్తులు ఈ ఆలయాన్ని కూడా తప్పకుండా సందర్శించి వెళుతుంటారండి. ప్రపంచంలోనే విష్ణువు కూర్మావతారంలో ఉన్న ఏకైక స్వయంభు ఆలయం అండి ఇది. ఈ ఆలయంలో నిత్యాభిషేకాలు జరుగుతుంటాయండి. ప్రపంచంలో దుర్గామాత వైష్ణోదేవి రూపంలో ఉన్న 2వ ఆలయం అండి శ్రీ కూర్మం. ఇక్కడికి వారణాసికి వెళ్ళడానికి సొరంగ మార్గం ఉందని, ప్రస్తుతం దీనిని మూసివేసినట్లు చెబుతున్నారండి. వారణాసి మాదిరిగానే చనిపోయిన వారి అంతిమ కర్మలను నిర్వహించే మోక్ష స్థానంగా శ్రీ కూర్మంకు ప్రత్యేక గుర్తింపు అయితే ఉందండి. ఇక అరసవెల్లికి ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకుందామండి. రోడ్డు మార్గము
శ్రీకాకుళం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి విరివిగా బస్సు రవాణా ఉంటుందండి. వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి నేరుగా బస్సు సదుపాయం లేనివారు విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్కు చేరుకొని అక్కడి నుంచి శ్రీకాకుళంకు బస్సులో చేరుకోవచ్చండి. విశాఖ నుంచి శ్రీకాకుళంకు ప్రతి 30 నిమిషాలకు బస్సులైతే నడుస్తూ ఉంటాయండి. శ్రీకాకుళం పట్టణం నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయానికి అనేక ఆటోలు, ప్రైవేటు వాహనాలు, బస్సులు వెళ్తుంటాయండి. ఇక వాయుమార్గం గురించి తెలుసుకుందామండి. శ్రీకాకుళం సమీపంలో విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం అయితే ఉందండి. విశాఖ నుండి ఇక్కడికి 116 కిలోమీటర్ల సందర్శకులు బస్సులు, టాక్సీలు, ప్రైవేటు వాహనాల ద్వారా శ్రీకాకుళం అయితే చేరుకోవచ్చండి. ఇక రైలు మార్గం గురించి అయితే తెలుసుకుందామండి. శ్రీకాకుళం పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ అయితే ఉందండి. ఇక్కడికి అనేక ప్రాంతాల నుంచి రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చండి. రైల్వే స్టేషన్ నుంచి శ్రీకాకుళం బస్సులు, ఆటోలు ప్రతిరోజు నడుస్తూనే ఉంటాయండి. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో అరసవిల్లి టెంపుల్ ప్రాముఖ్యత. మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి.